మనం ప్లే చేద్దాం. రోడ్ల పైన నీళ్లు నిలిచిపోయిన చూడండి ఒకసారి. అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతున్న దృశ్యాలు. మీరు పెట్టిన వీడియో ప్రతి వీడియోని కూడా ప్లే చేస్తారు. చూడండి ఒకసారి. అక్కడ రైట్ సైడ్ అటువైపు ఒక సైడ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బహుశా అసీఫ్ నగర్ అనుకుంటా. అటువైపు మొత్తం రోడ్డు అంతా కూడా నీళ్లలోనే వెళ్తున్నాయి. చూడండి ఒకసారి వాహనాలు. ఇటువైపు బాగానే ఉంది రోడ్డు, కానీ అటువైపు మాత్రం ఒక సైడ్ రోడ్డు మాత్రం పూర్తిగా భారీ వర్షం కారణంగా నీళ్లతో నిండిపోయిన రోడ్లు మనకి కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి రామదాస్ కూడా మనకి మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి సాగర్తో మాట్లాడదాం. సాగర్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మీరున్న ఏరియాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా రోడ్లు జలమయమైపోయినాయి. లోతట్టు ప్రాంతాలతో పాటుగా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున వాటర్ నిలిచిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం బంజారాయిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలో ఉన్నాం. ఇటు బంజారాయిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదుగా మాసప్ ట్యాంక్ వెళ్లాల్సిన రూట్ లో పూర్తిగా రోడ్లు జలమయమైపోయినాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో. దాదాపు రోడ్ల పైన మోకాల్లోతు వర్షపు నీరు ఉంది. హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా సహాయక చర్యల్లోకి రంగంలోకి దిగారు. మనం చూడవచ్చు పూర్తిగా రోడ్లు జలమయమైపోయి వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సో ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ ని తొలగించేందుకు కూడా హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సహాయక చర్యలు చేపడుతున్నారు. బంజారాయిల్స్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలో రోడ్డు పూర్తిగా భారీ వరద నీటితో ఉన్న నేపథ్యంలో ఒకసారి చూద్దాం సహాయక చర్యలో పాల్గొన్న పోలీసులు. సార్, ఎట్లా ఇది వాటర్ లాగింగ్ పాయింట్ ని తొలగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇక్కడ మ్యాన్ హోల్ ఉంది, దాన్ని ఓపెన్ చేసినాం. కాకపోతే హెవీ రావడం వల్ల అది ఇంటేక్ తీసుకోలేకపోతుంది. ఇంకా దాన్నే మట్టి జామ్ కాకుండా చూసి పంపిస్తున్నాం. ఇది హైడ్రా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాం. దీన్ని ఇంకా మళ్ళీ ఈ పంపుతో తోడి క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. సో జనరల్గా ఇప్పుడు ఇది ఎక్కువ వాటర్ నిల్వదు, కానీ ఈ రోజు భారీ వర్షం కురిసినందుకు ఒకేసారి సడన్ గా జస్ట్ 5-10 minutes మనకు వర్షం ఎక్కువ ఉంది. 30-40 సెంటీమీటర్స్ ఆ టైప్ ఒకేసారిగా రావడం వల్ల ఈ ప్రాబ్లం. వాటర్ ఎక్కువ ఉంది. సో ఈ రూట్ ని కూడా మీరు డైవర్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎటువైపు డైవర్ట్ చేశారు? ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జస్ట్ మనకు BRS న్యూ రోడ్ ఉంది. ఆ న్యూ రోడ్ నుండి మళ్ళీ జస్ట్ ఈ 200 meters మాత్రమే కాకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు. దానికోసం ఈ వాటర్లో స్లో ఉంటుంది ట్రాఫిక్ అనే ఉద్దేశంతో వాళ్ళను జగన్నాథ్ టెంపుల్ నుండి BRS న్యూ రోడ్ వైపు వెళ్ళమని సజెస్ట్ చేస్తున్నాం. ద్విచక్ర వాహనదారులకు ఎట్లాంటి సూచనలు చేస్తారు? ఎందుకంటే భారీగా వరద నీళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా. ఇప్పుడు ద్విచక్ర వాహనదారులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఈ వాటర్ వెళ్ళడానికి ఓపెన్ చేయడం జరుగుతుంది. అక్కడ సూచిక బోర్డులు కూడా ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళి వాటిని కూడా కాదని వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అట్లా కాకుండా జాగ్రత్త వెయిట్ చేసి వెళ్ళడం బెటర్. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కోన్స్ కానీ ఏమన్నా సూచిక బోర్డ్స్ ఉంటే వాళ్ళు ఆగిపోయి నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి, సడన్గా వాటిలో పడి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ద్విచక్ర వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి రెయిన్స్ పడ్డప్పుడు. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి చూడొచ్చు. బంజారాయిల్స్ రోడ్డు పైన పూర్తిగా ట్రాఫిక్ ను కూడా డైవర్ట్ చేశారు. మాసప్ ట్యాంక్ వెళ్లే రూట్ ని కూడా బంద్ చేసిన పరిస్థితి. అక్కడ నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వెనుక వైపు నుంచి జగన్నాథ్ టెంపుల్ వెనుక వైపు నుంచి మాసప్ ట్యాంక్ వెళ్ళాలి. ఎందుకంటే పూర్తిగా మోకాళ్ళ వరకు కూడా నీరు చేరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. మోకాళ్ళ వరకు నీరు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు ఇప్పటికే 2-3 ఇబ్బందులు పడి కింద పడ్డ పరిస్థితి కూడా ఉంది. సో మ్యాన్ హోల్స్ ని ఓపెన్ చేసి ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేసి ఈ వరద నీటిని మ్యాన్ హోల్స్ ద్వారా తరలించేందుకైతే ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు చర్యలు తీసుకున్నారు. హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కూడా సమాచారం ఇచ్చారు. ప్రత్యేకంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద మాత్రం భారీగా వర్షపు నీరు వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్న సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. మరో పక్క మనం చూసుకుంటే వాహనదారులు ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద అంటే ఎఫెక్ట్ తక్కువ ఉన్న వాటిపై పక్క నుంచి కూడా వాహనదారులు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ వరద ఒక్కసారిగా గంట సేపు భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలో ఉన్నటువంటి కొంచెం డౌన్ లో ఉంటుంది ఈ రోడ్డు అనేది. సో ఈ రోడ్డు పూర్తిగా
జలమయమైపోయింది. అప్పర్ నుంచి పైనుంచి కాలనీల నుంచి వరద నీరు కూడా ఇదే మార్గం ద్వారా బయటికి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా జలమయమైపోయింది. వరద నీరు ఎక్కువగా చేరుకున్న నేపథ్యంలో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ద్విచక్ర వాహనాలు కింద పడిపోతున్న పరిస్థితి. అందుకే మ్యాన్ హోల్స్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ద్విచక్ర వాహనాలు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలతో పాటుగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ప్రధాన రహదారిలో వరద నీరు ఎక్కువగా నిలిస్తే ఆ రూట్ నుంచి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు నుంచి కూడా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. ఇప్పటికే హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ తో పాటుగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో జలమయమవుతున్నటువంటి లోతట్టు ప్రాంతాల వద్ద కూడా సహాయక చర్యలకు వెళ్తున్నారు. ప్రయాణికులు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్దతో పాటుగా భారీగా వర్షపు నీరు వరద నీరు చేరుకుంటున్న వద్ద మాత్రం కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా. ఎందుకంటే వాటర్ ని తరలించేందుకు వరద నీటిని తరలించేందుకు మ్యాన్హోల్స్ ఓపెన్ చేస్తుంటారు, అంటే ఫ్లూయెంట్ గా అది వరద నీరు వెళ్ళిపోవడానికి. సో అట్లా ఓపెన్ చేసే దగ్గర ప్రత్యేకంగా ఇట్లాంటి బోర్డులను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఎందుకంటే బంజారాహిల్స్ లో ఇప్పుడు మనం చూడొచ్చు, అక్కడ ఒక మ్యాన్హోల్ ని ఓపెన్ చేసి కొంత హెచ్చరిక బోర్డుని ముందే ఏర్పాటు చేసి అక్కడ కొంత బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా అందులో నుంచి బయటికి వెళ్లకుండా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. సో మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎమర్జెన్సీ సాగర్ అక్కడ మ్యాన్హోల్ ఓపెన్ చేశారు. అక్కడ మ్యాన్హోల్ ని ఓపెన్ చేశారు వరద నీరు ఎక్కువగా వెళ్ళడానికి, వరద నీరు ఫ్లూయెంట్ గా వెళ్ళడానికి మ్యాన్హోల్ ని ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేయడానికి ముందే ఏదైనా ఇబ్బందులు జరగకుండా అక్కడ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి ఆ బంజారాహిల్స్ నుంచి మాసప్ ట్యాంక్ వెళ్లాల్సిన రూట్ ని కూడా డైవర్ట్ చేశారు. ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ వెనుక వైపు నుంచి జగన్నాథ్ టెంపుల్ వెనుక వైపు నుంచి వాహనదారులు కార్లు ద్విచక్ర వాహనాలు అన్ని కూడా అటువైపు నుంచి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా ముందస్తు బోర్డులను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పిన ట్రాఫిక్ అలర్ట్ ఇంకొకసారి చెప్పండి, ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు మా ప్రతినిధి సాగర్ ఉన్న చోట రోడ్ ని బ్లాక్ చేశారు. అక్కడ భారీగా వర్షం కురవడంతో ట్రాఫిక్ అంతా జామ్ అయింది, రోడ్లపై నీళ్లు నిలిచిపోయింది. ఇలా హైదరాబాద్ లో కొన్ని చోట్ల ట్రాఫిక్ ని దారి మళ్లిస్తున్నారు. సాగర్ ఇంకొకసారి ఎక్కడైతే ట్రాఫిక్ ని మళ్లించారో, ఎటువైపు నుంచి మళ్లించారో ఆ వివరాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నారు. అది విని ఆ రూట్ లో వెళ్లే వాళ్ళు ఈ అలర్ట్ ని ఫాలో కండి. ఒకసారి సాగర్ ఆ వివరాలు ఒకసారి మళ్ళీ చెప్పండి సాగర్. ఇప్పుడు భారీ వర్షానికి ఇక్కడ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ముందే సమీపంలోనే భారీగా రోడ్ల పైన వరద నీరు నిలిచిపోయింది. మనం చూడొచ్చు ఇక్కడ మ్యాన్హోల్స్ ని కూడా ఓపెన్ చేశారు. ఎందుకంటే వరద నీరు తరలించేందుకు మోకాళ్ళలోతు నీరు ఉంది. ద్విచక్ర వాహనాలు వెడితే కింద పడే ప్రమాదం ఉంది. ఇద్దరు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడితే కింద పడుతున్న నేపథ్యంలోనే వాటిని పక్కకు ఆపేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి రోడ్ ని పూర్తిగా బ్లాక్ చేశారు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ భవన్ సర్కిల్ వద్ద నుంచి మాసప్ ట్యాంక్ వెళ్లాల్సిన బంజారాహిల్స్ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదుగా మాసప్ ట్యాంక్ వెళ్లాల్సిన రూట్ ని పూర్తిగా డైవర్ట్ చేశారు పోలీసులు. ఇక్కడి నుంచి వెళ్లాలనుకున్న వారు ఇటు జగన్నాథ్ టెంపుల్ దగ్గర, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ భవన్ కంటే ముందే ఒక లెఫ్ట్ వస్తుంది, ఆ లెఫ్ట్ నుంచి జగన్నాథ్ టెంపుల్ మీదుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ అవతల వైపుకు వెళ్తుంది. సో ఈ రూట్ ని కూడా అందరూ అవాయిడ్ చేయాలి. ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు ద్విచక్ర వాహనాల ధరలు అయితే అసలే ఈ రూట్ కి రాకుండా కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే 2 ద్విచక్ర వాహనాలు కింద పడితే వారిని ట్రాఫిక్ పోలీసులు పక్కకు పంపించారు. మ్యాన్హోల్స్ ని ఓపెన్ చేశారు. ఎందుకంటే మ్యాన్హోల్స్ ని ఓపెన్ చేయడం వల్ల వరద నీటిని తగ్గించేందుకు. కానీ గంట సేపటి నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికీ ఇంకా ఇక్కడ బంజారాహిల్స్ లో భారీ వర్షం పడుతున్న పరిస్థితి. సో వరద ప్రవాహం ఇంకా ఎక్కువయ్యే అవకాశం. అందుకే ప్రయాణికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ను బ్లాక్ చేశారు. ద్విచక్ర వాహనదారులు ఒకవేళ వరద ఉన్నటువంటి రోడ్ల పైన వెళ్తుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు జిహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోహిత్, సాగర్ మరికొద్దిసేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సాగర్ ఎక్కడెక్కడైతే రోడ్లను బ్లాక్ చేశారో, ట్రాఫిక్ ను మళ్లించారో ఆ విషయాలు చాలా క్లియర్ గా చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ భారీగా వర్షం కురుస్తూ ఉండటంతో ట్రాఫిక్ ని అక్కడ దారి మళ్లించారు. హైదరాబాద్ అంతా కూడా రాబోయే గంట పాటు
చాలా హెవీ రెయిన్ కురబోతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రెయిన్ స్టార్ట్ అయింది. బేగంపేటలో కూడా భారీ వర్షం కురుస్తోందని అనురాధ ఆకుల కామెంట్ చేశారు. అలాగే మహి కామెంట్ చేశారు, వీడియో పెట్టినా సారని. ఓకే మహి యాదవ్ గారు ఖచ్చితంగా వాటిని ప్లే చేస్తారు మా వాళ్ళు. తిరుమలరావు పాకాల అల్వాల్లో భారీ వర్షం కురుస్తోందని కామెంట్ చేశారు. అండ్ సన్నీ కామెంట్ చేస్తారు. బాలానగర్లో కూడా భారీగా వర్షం కురుస్తోందని కామెంట్ చేశారు.